హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, సైఫ్ అలీ ఖాన్ పైన కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు, అతన్ని విచారిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సార్, మరి ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు ఈ విధంగా దాడి చేయాల్సిన అవసరం వచ్చింది సార్ అతనికి? సైఫ్ అలీ ఖాన్ మీద మొన్న వెన్స్డే మార్నింగ్ అరౌండ్ 2:33కి అటాక్ జరిగింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే ముందుగా ఆటో రిక్షా అతన్ని వాంగ్మూలం, అతని ఇంటర్వ్యూస్ ఇప్పుడు సంచలనంగా మారాయి. దేశవ్యాప్తంగా అతను వెరీ పాపులర్ అయిపోయాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చాలా కార్లు ఉన్నాయి, ఒక పెద్ద కార్ల షెడ్డే ఉంది, కానీ ఎవరు డ్రైవర్ లేరు. అందుకని వాళ్ళు ఫైనల్గా ఆటో మీదనే డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే బాంద్రాలో సద్గురు నివాస్ అనే ఒక బిల్డింగ్ ఉంటుంది. అందులో వీళ్ళది డూప్లే హౌస్ 11th and 12th ఫ్లోర్స్లో ఉంటారు. వీళ్ళు 11th ఫ్లోర్లో పడుకొని ఉంటారు. సో ఆ రోజు ఏం జరిగిందంటే ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం, ముఖ్యంగా డిఎస్పి దీక్షిత్ గేదం అనే అతను అనౌన్స్ చేశాడు. సో అట్లాగే ఆటో అతని కథనం కూడా బయటకు వచ్చింది. సో ముందుగా డిఎస్పి చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే అరౌండ్ 2:30కి ఒక ఆగంతకుడు గుడ్డ కట్టుకొని, ముఖానికి ఎర్ర గుడ్డు కట్టుకొని ఉన్నాడు. అతను వీళ్ళ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ చిన్న కొడుకు జెహ్ అనే 3 ఏళ్ల బాబు. సో ఆ బాబు రూమ్లకి ఎంటర్ అయితే అక్కడ ఉన్న ఆయా వాళ్ళకి నాని అంటారు, ఆ నాని ఎలేమ్మా ఫిలిప్ అని ఆమె చూసింది. ఆమె గట్టిగా కేకలేస్తూ అతన్ని గొడవ పడడానికి, అతను ఆపడానికి ట్రై చేస్తే అతను బెదిరించాడు. నాకు ₹1 కోటి ఇస్తే వదిలేస్తాను, లేకపోతే ఈ పిల్లవాడిని చంపేస్తానని బెదిరించాడు. ఆమె దాంతో అడ్డుకోవడానికి ట్రై చేసింది. ఈ లోపల అరుపులు విని సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. వచ్చి మిగతా వాళ్ళు కూడా, అక్కడ గీత అని, జాను అని కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. దాంతో అతను భయపడి వీళ్ళు పట్టుకుంటారేమని సైఫ్ అలీ ఖాన్ని పొడిచాడు. దాదాపు 6 కత్తిపోట్లు ఇదైంది. అందులో ఇప్పుడు 2.5 అంగుళాల కత్తి కూడా దాంట్లో బాడీలో ఇరుక్కుపోయింది. ముఖ్యంగా వెన్నుముక దగ్గర దిగడంతో అక్కడ నుంచి ఆ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో బయటికి ద్రవాలు కారాయి. దాన్నంతా ఇప్పుడు సర్జరీ ద్వారా కరెక్ట్ చేశారు. ఇప్పుడైతే స్టేబుల్గా ఉన్నాడు, ఐసీలో ఉన్నాడు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అయితే అతను ఎవరు ఏంటి అని మొత్తం సీసీటీవీలంతా పరిశీలించినాక ఫస్ట్ అయితే ఒక అతను దొరికాడని చెప్పారు. అతను విచారించారు. బట్ అతని బ్యాక్గ్రౌండ్, ఆ టైమింగ్ మొత్తం చూసుకున్నప్పుడు అతను కాదని తెలిసింది, వదిలేస్తారని చెప్తున్నాడు. ఇప్పుడు రీసెంట్గా ఇంకా 1 గంట ముందు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే నిజమైన అసలు దొంగ దొరికాడు అని చెప్తున్నారు. బట్ ఇంకా అనౌన్స్ అయితే చేయట్లేదు. పోలీసు విచారణలో ఉన్నాడు. సో ఎందుకంటే దాదాపు 2 డజన్ల బృందాలు దీని మీద పనిచేస్తున్నాయి. సో అందుకని పట్టుకోగలిగారు. అయితే అతని వెనక ఎవరున్నారు, అతను ఒక్కడేనా, ఎందుకు సైఫ్ అలీ ఖాన్ ఇంటిని టార్గెట్ చేశాడు, ఓన్లీ డబ్బుల కోసమేనా, లేకపోతే పిల్లవాళ్ళని ఏమన్నా కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఏదైనా హత్యాయత్నమా, దీని వెనక ఏమన్నా అండర్ వరల్డ్ కానీ ఎవరైనా ఉన్నారా, ఈ విషయాలన్నీ విచారించినాక కానీ ఎందుకంటే ఒకసారి అనౌన్స్ చేసినాక కోర్టుకి పెట్టాలి 24 అవర్స్లో. అందుకని పోలీసులు కూడా మామూలుగా ఏం చేస్తుంటారంటే ఫస్ట్ అనౌన్స్ చేయరు వాళ్ళు ఎందుకంటే మ్యాక్సిమం అతని దగ్గర రాబట్టుకోవడానికి ట్రై చేస్తారు. అవన్నీ అయినాక ఎప్పుడు అనౌన్స్ చేయాలనేది ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఇతను వెనక ఎవరైనా ఉంటే, ఇతన్ని దొరికాడని అనౌన్స్ చేస్తే వాళ్ళు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇవన్నీ చూసుకొని ఇతను వెనక ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పట్టుకోవడానికి ప్లాన్ చేసుకొని తర్వాత మాత్రం అనౌన్స్ చేస్తుంది. ఇది రెగ్యులర్గా పోలీసు ఇన్వెస్టిగేషన్లో మనకి కనబడే మోడస్ ఆపరెండి. సో అలాగా ఇప్పుడు అతను దొరికాడని చెప్తున్నారు, కానీ ఇంకా బయటికైతే వార్తలు అఫ్సెల్గా రాలేదు. కానీ ఒక పుకారు అయితే బయలుదేరింది. ఎందుకంటే 2 డజన్ల బృందాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా క్రైమ్ బ్రాంచి, క్రైమ్ ఇంటెలిజెన్సు, లోకల్ బాంద్రా పోలీస్ స్టేషను, ఇలాగా అందరూ పనిచేస్తున్నారు కాబట్టి అతను పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్లో అంతకు కొన్ని గంటల ముందే అతని ఇంట్లోకి ప్రవేశించి మెట్ల మీద వెళ్తున్న వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో కూడా అతను ముఖాన్ని గుడ్డ కట్టుకొని బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నాడు. సో అంటే క్లియర్గా అతను ప్రొఫెషనల్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది. దొంగ కావచ్చు లేదా కిల్లర్ కావచ్చు, ఇంకా మనకు బయటకైతే రాలేదు. ఇప్పటి వరకైతే దొంగతనం అనేది
చెప్తున్నారు. అతను దొరికితే గానీ నిజంగా దొంగతనానికి వచ్చాడా, లేకపోతే చంపడానికి వచ్చాడా, ముఖ్యంగా బాబుని చంపడానికి వచ్చాడని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. సో మామూలుగానేంది ఏమంటే పెద్ద స్థాయి వాళ్ళ ఇళ్ళల్లో మన చిన్న ఇళ్ళల్లో లాగా పిల్లలందరూ ఒక దగ్గర పడుకోవడం అట్లా ఉండదు. ఇక్కడ ఏంటంటే నాని ఉంటుంది. అలాగే ఆ టైంకి కరీనా కూడా లేదని చెప్తున్నారు. దాని తర్వాత వాళ్ళ పెద్ద భార్య కొడుకు, అంటే ముందు భార్య కొడుకు అమృతా సింగ్, ఆయన 1999లో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు, సారా అలీ ఖాన్ అండ్ ఇబ్రాహిం అలీ ఖాన్. ఇబ్రాహిం అలీ ఖాన్ని ఫోన్ చేసి పిలిపించారని చెప్తున్నారు. అతను వచ్చిన తర్వాత వీళ్ళు ఆటోని పిలిచారని. ఇప్పుడు ఆటో అతని పేరు భజన్ సింగ్ రాణా. అతను ఏం చెప్తున్నా అంటే, నేను లింకిన్ రోడ్లో గుండా వెళ్తూ ఉన్నాను. ఈ బిల్డింగ్ ముందుకు వచ్చేసరికి నాకు ఒక ఆవిడ కేకలేసింది, రిక్షా రిక్షా రోకో 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 అని అరిసింది. నేను ఆగాను. ఆ తర్వాత ఒక అతను నడుచుకుంటూ వచ్చాడు, వైట్ కుర్తా పైజామాలో ఉన్నాడు. అతను మొత్తం బ్లడ్ అంతా ఉంది. నాకు టెన్షన్ వచ్చింది, ఇది ఏం కేసో ఏంటో అని. అయినా కూడా నేను అదంతా ఏమీ పట్టించుకోలేదు. దాంతో అతనితో పాటు ఒక యువకుడు ఎక్కాడు. అట్లాగే 7 ఏళ్ల పిల్లవాడు, అంటే తైమూర్ అనమాట. వీళ్ళ పెద్ద కొడుకు కరీనా కపూర్కి, సైఫ్ అలీ ఖాన్కి 2012లో పెళ్ళయింది. వాళ్ళకి పెద్ద కొడుకు పేరు తైమూర్. సో ఆ బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు. సో నేను ఒకటే అడిగాను, ఎటు వెళ్ళాలి అంటే, హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ ఒకటి ఉంది, లీలావతి హాస్పిటల్ ఒకటి ఉంది దగ్గరలో. నేను అందుకని హోలీ ఫ్యామిలీకి వెళ్ళమంటారా, లీలావతికి వెళ్ళమంటారా అని అడిగితే, ఫస్ట్ ఏమో ఇబ్రహీం ఏమో హోలీ ఫ్యామిలీ అన్నాడు, బట్ సైఫ్ అలీ ఖాన్, అప్పటికి నాకు సైఫ్ అలీ ఖాన్ అని తెలీదు. ఆ గాయపడిన వ్యక్తి ఏమో లీలావతికి దగ్గర దారిలో వెళ్ళన్నాడు. సో నేను షార్ట్ కట్లో వెళ్ళాను. ఒక 7-8 మినిట్స్లో నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఇబ్రహీం వెళ్ళి గార్డులకి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు నేను సైఫ్ అలీ ఖాన్ని నాకు స్ట్రెచర్ తీసుకురండి అని అప్పుడు చెప్పాడు. అప్పుడు నేను ఆయన్ని కొంత దగ్గరగా చూసి అప్పుడు గుర్తుపట్టాను. సో ఇది అతను చెప్పాడు. ఎందుకంటే అతను ఇప్పుడు సేవియర్ లాగా అభిమానులంతా కూడా చూస్తున్నాడు. అతను కానీ అంటే గాయపడినాడు మనకెందుకు లేని కానీ వెళ్ళిపోయినంటే ఇబ్బంది అయిండేది, లేట్ అయిండేది. కానీ అతను గాయపడినా కూడా మనకి ఏదైనా కేసు ఇరుక్కుంటామని భయం లోపల ఉన్నా కూడా ముందు కాపాడదామని అతను అనుకోవడం, ఆ ఆటో డ్రైవరు. రెండోది అతనికి ఆ ఏరియా మీద పట్టుండడం వల్ల షార్ట్ కట్లో తీసుకెళ్ళడం. ఆ టైంలో ట్రాఫిక్ కూడా లేదు కాబట్టి మ్యాక్సిమం అది 1.5 కిలోమీటర్ ఎంతో ఉంది. సో అక్కడ తీసుకెళ్ళిపోయాడు. త్వరగా తీసుకెళ్ళడం వల్లే ఇమీడియట్గా అతనికి వైద్యం అందింది అనేది చెప్తున్నారు అన్నమాట. సో ఒక వార్త ఏమొస్తుందంటే, సైఫ్ అలీ ఖాన్కి విపరీతంగా ఆస్తులు ఉన్నాయి. ఆయన సొంతంగా సంపాదించిందే 1180 కోట్లు ఉంది. అట్లాగే వాళ్ళ నాన్న మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, వాళ్ళమ్మ షర్మిలా ఠాగూర్, నిన్న కూడా చెప్పాను నేను. సో ఈ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అనేది పటౌడీల జమీందార్ ఫ్యామిలీ. హర్యానాలో వాళ్ళకి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, దాదాపు 150 గదులు, 10 ఎకరాల విస్తీర్ణంలో అది ఉంది. ఆ భవనమే 800 కోట్లు చేస్తుంది. అట్లాగే వాళ్ళకి హైదరాబాదు, ముంబై, మిగతా చోట్ల కూడా ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు సైఫ్ అలీ ఖాన్కి ఒక 5,000 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల ని టార్గెట్ చేసి తన నుంచి డబ్బు లాగడానికి ఈ హత్యాయత్నం కావాలని చేశారు. ఆల్రెడీ సైఫ్ అలీ ఖాన్ని డబ్బులు అడిగితే అతను ఇవ్వలేదు. దీని వెనక మాఫియా ఉంది. అంటే మాఫియా మామూలుగానే మోడస్ ఆపరండి ఏంటంటే, డబ్బులు అడుగుతారు, డబ్బులు ఈగిపోయినప్పుడు వాళ్ళకి ఒక టేస్ట్ చూపిస్తారు, ఒక అటెంప్ట్ చూపిస్తారు. అంటే మేము అనుకోని ఉంటే నేను చంపడం ఎంతసేపు. ఇప్పుడు వాడు 6 కత్తిపోట్లు పొడిచాడు. గట్టిగా వాడు ప్రొఫెషనల్ అయితే ఎక్కడ పొడిస్తే చనిపోతారని వాడికి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా చనిపోయే వరకు పొడిచుండొచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరు బలంగా అతన్ని అడ్డుకునే వాళ్ళు లేరు, అక్కడ విమెనే ఉన్నారు. సో కాబట్టి మేము చంపదలుచుకుంటూ నేను చంపు ఉండేవాళ్ళం అని ఒక బెదిరింపు కోసమే ఇలా చేశారా అన్న ఇది కూడా వైరల్ అవుతుంది. అందుకని మనకి ఈ కేసులోకి ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, దాదాపు 80 మందికి పైన చంపిన దయానాయక్ క్రైమ్ బ్రాంచ్ తరఫున చూస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే అతని మీద ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి. మన రామ్ గోపాల్ వర్మ బ్యానర్లో అబ్ తక్ చప్పన్ అని నానా పటేకర్ హీరోగా కూడా వచ్చిందన్నమాట. సో ఈ ఓవరాల్గా ఇంకా దీనికి సంబంధించిన అనేక వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా అసలు ఎవరు